గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఒక పెక్యులర్ ప్రాబ్లం చూద్దాం. ఏ డిజిటల్ లాకర్ హ్యాస్ an alphanumeric passcode of length 5. Some example codes: G89P0 1 2 3 4 5, like 38098. దీనిలో ఆల్సో 5 ఉన్నాయి. BRJKW 003AZ. These are the examples. How many such codes are possible? Alphanumeric. ఒకసారి ఆల్ఫా న్యూమరిక్ అంటే చూద్దాం. ఆల్ఫా, దట్ మీన్స్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ అంటే A, B, C, D up to Z. న్యూమరిక్ మీన్స్ డిజిట్స్ 0, 1, 2 up to 9. వీటిని యూజ్ చేసుకుంటూ 5 డిజిట్స్ నెంబర్స్ రాయాలి. దీనికి చిన్న కాన్సెప్ట్ ఒకటి చూద్దాం. ఏవైనా ఒక 3 నెంబర్స్ తీసుకుందాం. 3, 5, 7. 2 డిజిట్ నెంబర్స్ రాయాలి. 2 డిజిట్ నెంబర్స్ అంటే ఈ 2 డిజిట్స్ రావాలి. ఈ ఫస్ట్ ఇక్కడ 3 రాసుకోవచ్చు, 5 రాయొచ్చు, 7 రాయొచ్చు. ఇక్కడ కూడా 3 రాయొచ్చు, 5 రాయొచ్చు, 7 రాయొచ్చు. ఏ డిజిట్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ మనకు ఈ 10th ప్లేస్ ఫిల్ చేయడానికి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. యూనిట్స్ ప్లేస్ కూడా 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అంటే 3 into 3 9 పాసిబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అన్నాం అనుకో. ఫస్ట్ 3, సెకండ్ ఆల్సో 3, 3, 5, 3, 7. 3తో అయిపోయాయి. లైక్ 5తో 5, 3, 5, 7, 5, 5. లైక్ 7తో 7, 3, 7, 5, 7, 7. 9 నెంబర్స్ 1 2 3 3 3. సో 9 నెంబర్స్ వస్తాయి. సో దాన్ని ఇంకా నెంబర్స్ రాయకుండానే ఫస్ట్ 10th ప్లేస్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. యూనిట్స్ ప్లేస్ ఆల్సో 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 into 3 టోటల్గా 9 నెంబర్స్ వస్తాయి. అలా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 3 డిజిట్ నెంబర్స్ కావాలి. 3, 5, 7 యూజ్ చేద్దాం. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 into 3 into 3, 3 3 ఉన్నాయి, 9 3 27. 27 3 డిజిట్ నెంబర్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ న్యూమరిక్స్, ఆల్ఫాబెట్స్ వీటిని యూజ్ చేసుకొని 5 డిజిట్స్ రావాలి. 5 డిజిట్స్ ఒక్కసారి చూద్దాం. 1 2 3 4 5. ఈ 5 డిజిట్స్ ఫిల్ చేయాలి. ఈ 5 డిజిట్స్లో ఒక్కో దాంట్లో ఒక్కో డిజిట్ రావాలి. ఎన్ని అవకాశాలు చూడాలి. ఆల్ఫాబెట్స్ A, B, C, D up to Z. ఇక్కడ 26 ఉన్నాయి ఇక్కడ. అలాగే స్మాల్ లెటర్స్ కూడా రావచ్చు. A, B, C, D up to Z. Another 26 are there. అలాగే న్యూమరిక్స్, దట్ మీన్స్ డిజిట్స్ 0, 1, 2, 3 up to 9. 10 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ బాక్స్ 1s, 10s, 100s, 1000s, 10,000s. 10,000 ప్లేస్లో రాయడానికి ఎన్ని అవకాశాలు అంటే 26 + 26 + 10. 26 + 26 52 + 10 62 అవకాశాలు ఉన్నాయి. క్యాపిటల్ ఏ రాసుకోవచ్చు, స్మాల్ ఏ రాసుకోవచ్చు, క్యాపిటల్ బి, స్మాల్ బి, క్యాపిటల్ సి, స్మాల్ సి. అలా ఆ 26 52 దట్టు న్యూమరిక్స్ వచ్చేసి 10 ఉన్నాయి. మొత్తం 52 అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 52 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు 52 అవకాశాలు ఇక్కడ ఈ గడిపి ఫిల్ చేయడానికి 62 ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సెకండ్ వన్ కూడా 62 ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ వన్ ఆల్సో 62 ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్ వన్ ఆల్సో 62 ఛాన్సెస్ ఉంటాయి. సిక్స్త్ వన్, ఫిఫ్త్ వన్ ఆల్సో 62 ఛాన్సెస్.
సో టోటల్గా 62 ఇంటూ 62 ఇంటూ 62 ఇంటూ 62 ఇంటూ 62 62 టు ద పవర్ ఆఫ్ 5 62 టు ద పవర్ ఆఫ్ 5 టైప్స్ ఆఫ్ కోడ్స్ మనం తయారు చేసుకోవచ్చు. 62 టు ది పవర్ ఆఫ్ 5 అన్ని కోడ్స్ మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఎన్ని కోడ్స్ ఉన్నాయి అని అడిగారు. దాన్ని మనం పవర్లో రాసాం. ఆ పవర్ వాల్యూ ఎంత ఉంటుంది? 62 టు ది పవర్ ఆఫ్ 5 62 ఇంటూ 62 ఇంటూ 62 రాస్తే దాన్ని 916 132 832 వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores, 91 crore, 61 lakh, 32,832 ఇన్ని కోడ్స్ వస్తాయి అమ్మా, ఇన్ని కోడ్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు ఏదైనా అంతే, ఇప్పుడు ఏదైనా 5 digit నెంబరు ఓన్లీ డిజిట్సే కావాలనుకున్నాం, ఓన్లీ డిజిట్స్ యూజ్ చేయాలనుకో, ఇక్కడ 10 ఛాన్సెస్, ఇక్కడ 10 ఛాన్సెస్, ఇక్కడ 10 ఛాన్సెస్, ఇక్కడ 10 ఛాన్సెస్, ఇక్కడ 10 ఛాన్సెస్. ఎందుకంటే డిజిట్స్ అంటే 0 1 2 3 4 5 6 7 8 9 9 అంతవరకు 10 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 10 ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇక్కడ 10 టు ది పవర్ ఆఫ్ 5 1 2 3 4 5 10 టు ది పవర్ ఆఫ్ 5 10 టు ది పవర్ ఆఫ్ 5 అంటే 1 lakh, 1 పక్కన 5 zeros వస్తాయి, 5 zeros వస్తే 1 lakh, 1 lakh నంబర్స్ రాయితున్నాం వాటిని యూజ్ చేసుకొని. సో మనకి ఈ నెంబర్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 5 digits ఉండాలి. 5 digits మీన్స్ 5 ఆల్ఫా న్యూమరిక్స్ ఉండాలి. ఆల్ఫా న్యూమరిక్స్ అంటే ఆల్ఫాబెట్స్ కానీ డిజిట్స్ కానీ న్యూమరికల్ డిజిట్స్ కానీ. ఆల్ఫాబెట్స్లో 26 అప్పర్ కేస్ లెటర్స్ ఉంటాయి, 26 లోయర్ కేస్ లెటర్స్ ఉంటాయి, డిజిట్స్ వచ్చేసి 10 ఉంటాయి, మొత్తం 62 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి బాక్స్ని కూడా 62 ఛాన్సెస్ ఉన్నాయి, 62 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 62, సెకండ్ బాక్స్ 62, థర్డ్ బాక్స్ 62, ఫోర్త్ బాక్స్ 62, ఫిఫ్త్ బాక్స్ 62. సో 62 టు ది పవర్ ఆఫ్ 5. అలాగే ఆల్ఫాబెట్స్ ఓన్లీ అప్పర్ కేస్ లెటర్స్, ఓన్లీ లోయర్ కేస్ లెటర్స్ అని ఇచ్చారనుకో, మళ్ళీ అప్పుడు మారుతుంది. అవి 26, ఇవి 10, 36 అవుతుంది. 36 టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది. అప్పుడు ఓన్లీ ఆల్ఫాబెట్స్ అన్నారు అనుకో, 26 టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది. 26 + 26 56 టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఓన్లీ అప్పర్ కేస్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ అన్నారు అనుకో 26.5 అవుతుంది. ఓన్లీ లోయర్ కేస్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ అన్నారు అనుకో అది కూడా 26 టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఓన్లీ డిజిట్స్ అన్నారు అనుకో 10 టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఆ విధంగా ఒక బాక్స్ని ఫిల్ చేయాలంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి చూసుకొని, ఇక్కడ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 5 digit నెంబర్ కాబట్టి 5 digit లాకర్ కాబట్టి 5 ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి బాక్స్ని కూడా 62 టైప్స్తో మనం ఫిల్ చేయొచ్చు. కాబట్టి 62 ఇంటూ 62 ఇంటూ 62 ఇంటూ 62 ఇంటూ 62 5 టైమ్స్ 62 టు ది పవర్ ఆఫ్ 5. దాన్ని మల్టిప్లై చేస్తే 91 crore 61 lakh 32,832 టైప్స్ ఆఫ్ కోడ్స్ పాసిబుల్ అవుతాయి.